హలో అందరికీ! ఈరోజు విశ్లేషణలో మనం స్టాక్ మార్కెట్కు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన కానీ చాలామంది మిస్ అయ్యే ఒక పవర్ఫుల్ సీక్రెట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా బిగినర్స్కి ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అదేంటంటే కేవలం చార్ట్స్, నంబర్స్ మాత్రమే కాదు, మార్కెట్కి కూడా ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయడం ఎలాగో ఈరోజు చూద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను వినండి. ఒక అడవిలో ఒక పక్షుల వేటగాడుండేవాడు. అతనికి పక్షులు మాట్లాడుకునే భాష చాలా బాగా అర్థమయ్యేది. ఆ స్కిల్తోనే అతనేం చేశాడంటే పక్షుల రాణిని చాలా తెలివిగా బంధించి ఒక పంజరంలో పెట్టాడు. ఆ రాణిని బంధించిన తర్వాత ఆ వేటగాడు మిగతా పక్షుల దగ్గరికి వెళ్ళి గర్వంగా ఆ విషయం చెప్పాడు. అది వినగానే ఒక వింత జరిగింది. ఆశ్చర్యకరంగా చెట్టుమీదున్న పక్షులన్నీ ఒక్కసారిగా కింద పడిపోయి చనిపోయినట్లుగా నటించడం స్టార్ట్ చేశాయి. అది చూసి ఆందోళన చెందిన ఆ వేటగాడు కన్ఫ్యూజ్ అయిపోయి వెంటనే ఇంటికి వెళ్లి పంజరంలో ఉన్న రాణి పక్షితో ఈ విషయం చెప్పాడు. సరిగ్గా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. తన స్నేహితులు అలా కింద పడిపోయారు అని వినగానే పంజరంలో ఉన్న రాణి పక్షి కూడా గిలగిల కొట్టుకుని చనిపోయినట్లుగా పడిపోయింది. పాపం పక్షి నిజంగానే చనిపోయిందేమో అని వేటగాడు జాలితో పంజరం తలుపు తీశాడు. అంతే, ఆ రాణిపక్షి ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్లు ఆకాశంలోకి ఎగిరిపోయింది. అలా ఎగిరిపోతూ ఆ రాణిపక్షి వేటగాడితో ఒక సూపర్ మాట అంది. అయ్యా, నీకు మా భాష తెలుసు, కానీ మా బాడీ లాంగ్వేజ్ అంటే మా శరీర భాష తెలియదు. మా వాళ్లు కింద పడిపోయి నాకు ఎలా తప్పించుకోవాలో ఒక సీక్రెట్ మెసేజ్ పంపారు. చూసారా, పైకి చెప్పే మాటల కంటే దాగి ఉన్న చేతలు ఎంత పవర్ఫుల్లో కదా. ఇప్పుడు మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, అరే, ఈ అడవిలో జరిగిన కథకి మన స్టాక్ మార్కెట్కి అసలు లింక్ ఏంటి అని. కరెక్ట్గా ఇదే పాయింట్ని మనం ఫైనాన్షియల్ ట్రేడింగ్కి అప్లై చేసి చూద్దాం. ఈ సైకలాజికల్ కాన్సెప్ట్ మార్కెట్లో ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సో అసలు మార్కెట్లో లాంగ్వేజ్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది ఫస్ట్ క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఈ పోలికను ఒకసారి గమనిస్తే చార్ట్ పైన మనకి ప్రైస్, బ్రేకౌట్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి కదా. ఇదంతా జస్ట్ మార్కెట్ లాంగ్వేజ్, అంటే పైకి వినిపించే మాటలు. కానీ ఆ ధర వెనుక నిజంగా ఏం జరుగుతోంది? స్టాక్ ఒక లెవెల్లో ఎందుకు ఆగుతోంది? ట్రేడర్స్ని ఎలా ట్రాప్ చేస్తోంది? ఇదంతా మార్కెట్ బాడీ లాంగ్వేజ్. కేవలం కనిపించే చార్ట్నే నమ్ముకుని ఈ బాడీ లాంగ్వేజ్ని అర్థం చేసుకోకపోతే మనకి సగం పిక్చరే తెలిసినట్లు. ఇక మార్కెట్లో చాలామంది ట్రేడర్స్ ఇరుక్కుపోయే మార్కెట్ ట్రాప్స్ గురించి, ముఖ్యంగా ఈ బ్రేకౌట్స్ ఎలా ఫెయిల్ అవుతాయో డీకోడ్ చేద్దాం. ఈ సిచ్యువేషన్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఒక స్టాక్ తన రెసిస్టెన్స్ను బ్రేక్ చేసి పైకి వెళ్తుంది. అబ్బా, భలే ఛాన్స్ అని రీటైల్ ట్రేడర్స్ ఎగబడి కొంటారు. కానీ ఆ తర్వాత ఏమవుతుంది? బ్రేకౌట్ అయిన వెంటనే స్టాక్ పైకి వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంది. ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్. లాజిక్ ఆలోచించండి. అది నిజంగా పైకి వెళ్ళాలి అనుకుంటే ఎవ్వరికీ దొరకకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కదా. కాని అక్కడే వెయిట్ చేస్తోందంటే అందర్నీ కొనిపించి కిందకి పడేయడానికి రెడీ అవుతోందని అర్థం. ఇదే ఫాల్స్ బ్రేకౌట్ ట్రాప్. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సిచ్యువేషన్ ఆలోచించండి. ఒక స్టాక్ తన మేజర్ లోను బ్రేక్ చేసి కిందకు పడుతుంది. ఇక క్రాష్ అయిపోతుందని భయపడి సెల్లర్స్ పానిక్లో అమ్ముతారు. కాని ఆ తర్వాత స్టాక్ మరింత కిందకు పడకుండా మొండిగా అక్కడే ఆగిపోతుంది. చూసారా, కిందకి వెళ్లడానికి దానికి అస్సలిష్టం లేదు. ఇది సెల్లర్స్ని ట్రాప్ చేసే పద్ధతి. ఆ తర్వాత ఒక్కసారిగా అది పైకి లేస్తుంది. దీన్నే మనం డబుల్ బాటమ్ అంటుంటాం. ఓకే, ఇప్పుడు న్యూస్కి, స్టాక్ రియాక్షన్కి మధ్య ఉన్న అసలు వాస్తవాలేంటో చూద్దాం. ఇక్కడే మార్కెట్ బాడీ లాంగ్వేజ్ అసలు టెస్ట్ ఎదుర్కొంటుంది. మనం చేసే పెద్ద తప్పు ఇక్కడే ఉంటుంది. ఒక స్టాక్ గురించి ఏదో సూపర్ గుడ్ న్యూస్ వచ్చింది అనుకుందాం. మరుసటి రోజు అదొక 7-8% భారీగా గ్యాపప్ ఓపెన్ అవ్వాలి కదా. కానీ కేవలం 1 లేదా 2% మాత్రమే పెరిగి ఓపెన్ అయ్యి అక్కడే ఉంటే దాన్ని గుడ్డిగా ఎప్పటికీ కొనకూడదు. ఎందుకంటే అంత మంచి వార్త వస్తే అది దొరకకుండా వెళ్ళిపోవాలి. కాని కొద్దిగా మాత్రమే పెరిగి ఆగుతోంది అంటే రండి, కొనండి అని ఆకర్షించి ముంచేయడానికి వాళ్ళిస్తున్న ఇన్విటేషన్ కార్డ్ అని అర్థం చేసుకోవాలి. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే హిడెన్ స్ట్రెంగ్త్ని గుర్తించడం. మార్కెట్ అంతా భయంకరంగా క్రాష్ అవుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా బ్యాడ్ న్యూస్. కానీ ఒక పర్టిక్యులర్ స్టాక్ మాత్రం పెద్దగా పడకుండా స్ట్రాంగ్గా ఒకే దగ్గర నిలబడుతుంది. అబ్జర్వ్ చేశారెప్పుడైనా? ఆ పడకపోవడమే దానికున్న హిడెన్ స్ట్రెంగ్త్.
వాతావరణం బాలేదు కాబట్టి అది సైలెంట్గా ఉంది. మార్కెట్ కొంచెం రికవర్ అవ్వగానే ఇలాంటి స్టాక్సే రాకెట్లాగా దూసుకుపోతాయి. అలాగే దీనికి పూర్తి విరుద్ధంగా జరిగే పరిస్థితిని గమనిస్తే మార్కెట్ అంతా సూపర్ బుల్లిష్గా ఉండి అంతా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. కాని ఒక స్టాక్ మాత్రం అసలు కదలకుండా అలా ఫ్రీజ్ అయిపోయుంటుంది. దీన్ని మనం హిడెన్ వీక్నెస్ అంటాం. బయట వాతావరణమంతా సూపర్గా ఉన్నా అది పెరగట్లేదు అంటే ఆ స్టాక్ లోపల ఏదో గట్టి ప్రాబ్లం ఉందని దాని బాడీ లాంగ్వేజ్ మనకి నిశ్శబ్దంగా చెప్తోందనమాట. సో ఇంత పవర్ఫుల్ అయిన ఈ సబ్జెక్ట్ని అసలు ఎలా నేర్చుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక విషయం చాలా క్లియర్గా చెప్తాను వినండి. ఈ ప్రీమియం మార్కెట్ సైకాలజీ లేదా బాడీ లాంగ్వేజ్ అనేది ఏ టెక్స్ట్ బుక్లోనూ దొరకదు. ఫలానా ఫార్ములా వేస్తే వచ్చేస్తుంది అని చెప్పడానికి ఇది మ్యాథ్స్ కాదు. మార్కెట్లో ప్రతిరోజూ వందల కొద్దీ కొత్త సినారియోలు ఉంటాయి. ఒకే రూల్ అన్నింటికీ పని చెయ్యదు. మరి ఎలా వస్తుంది అంటారా? ఇక్కడే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎలాంటి షార్ట్కట్స్ లేవు. కంటిన్యూస్గా మార్కెట్తో టైం స్పెండ్ చేయడం, అంటే స్క్రీన్ టైం, ఎక్స్పీరియన్స్తోనే ఇది వస్తుంది. మీరు చార్ట్స్ని చూస్తూ లైవ్ మార్కెట్ని ఎంత నిశితంగా అబ్జర్వ్ చేస్తే అంతలా ఇది అలవడుతుంది. పదే పదే గమనించడం వల్ల కాలక్రమేణా మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆ ప్యాట్రన్స్ని, ఆ ప్రవర్తనని గుర్తించడం స్టార్ట్ చేస్తుంది. సో ఫైనల్గా ఒక విషయం ఆలోచించండి. మీరు చార్ట్ చూస్తున్నప్పుడు మార్కెట్ గట్టిగా అరుస్తూ చెప్పే మాటలు వింటున్నారా, లేక అది మెల్లగా మీ చెవిలో గుసగుసలాడే రహస్యాలు వింటున్నారా? ప్రైస్ బ్రేకౌట్స్ లాంటివి అందరికీ వినిపిస్తాయి. కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని చదవడం కొందరికే తెలిసే ఒక అద్భుతమైన స్కిల్. ఈ రోజు నుంచి ఆ సైలెంట్ లాంగ్వేజ్ని చదవడం ప్రాక్టీస్ చేయండి. అసలైన గేమ్ అక్కడే ఉంది. థింక్ అబౌట్ ఇట్.